హాయ్ అండి. గుడ్ ఈవినింగ్. నా పేరు సందీప్. నేను ఇక్కడ ఐటీ ఎంప్లాయీ వర్క్ చేస్తున్నానండి. మనకి సెంట్రల్ గవర్నమెంట్ ఫస్ట్ నుంచి ఫిబ్రవరి ఫస్ట్ నుంచి మనకి బడ్జెట్ ప్రవేశపెడుతుంది. ఓకే. సో, ఆ బడ్జెట్‌లో మీరు ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు? అంటే ట్యాక్స్ స్లాబ్ గురించి మాట్లాడుతున్నారా? సో, ఇప్పుడు కరెంట్‌లీ కొంచెం రిలాక్సేషన్ అయితే ఉంది అండి ఐటీ ఎంప్లాయీస్‌కి. ఎట్లా అంటే ఇప్పుడు 7,00,000 వరకు చేశారు. బట్ అది సరిపోవట్లేదు. ఓపెన్‌లీ చెప్పాలంటే కొంచెం 10-12 lakhs వరకు చేస్తే కొంచెం మిడిల్ క్లాస్ పీపుల్‌కి కొంచెం అది కొంచెం హెల్ప్‌ఫుల్ అవుతది. సో, అది అందుకే కొద్దిగా అది చేస్తే కొంచెం బెటర్. అంటే ఓల్డ్ రిజిమ్ బాగుందా? లేకుంటే న్యూ రిజిమ్ యాజ్ పర్ మై థింగ్ లైక్ ఓల్డ్ రిజిమే బాగుందండి. ఇప్పుడు కొత్తది తీశారు కానీ కొంచెం ఆహ్, అంటే ట్యాక్స్ కోసం వాటికి వీటికి అన్నిటికి కొంచెం ఓల్డ్ రిజిమ్ కొద్దిగా ఫ్లెక్సిబిలిటీ ఉంది కొంచెం దానికి. ఇన్‌కమ్ టాక్స్ ఫ్రీ లిమిట్ 12 లాక్స్ పెంచాలా? ఎంత ఎంత పెంచుకోవాలనుకుంటున్నారు? నేనైతే 10-12 పెడితే కొంచెం బాగుంటుంది. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ జాబ్స్ కూడా బయట సరిగా లేవు కదండి ఐటీ ఎంప్లాయీస్కి. సో అట్లా ఒకవేళ ఇన్‌కమ్ టాక్స్ స్లాబ్స్‌లో మార్పులు వస్తే ఏ మార్పులు కోరుకుంటారు? స్లాబ్స్‌లో అంటే కొంచెం హెల్త్ కేర్ ఇన్సూరెన్స్ గానీ, అది గానీ కొంచెం యాడ్ చేయాలా, ఎక్కువ పెంచాలి దాంట్లో బడ్జెట్‌లో. అదే కొద్దిగా హెల్ప్‌ఫుల్ అవుతది అది కొంచెం. అసలు ఇన్‌కమ్ టాక్స్ ఉండాలా? లోన్ల మీద వడ్డీ రేట్లు బాగా తగ్గించాలా? ఏ వాటిపై తగ్గిస్తే బెటర్? సో లోన్ల మీద అయితే వడ్డీ రేట్ తగ్గించాలి. ఇప్పుడు యాజ్ పర్ అంటే ఇప్పుడున్న కొంచెం వడ్డీ రేట్ అయితే తగ్గిందండి. యాజ్ పర్ 8.65 ఉండే ఈ ప్రీవియస్ హౌసింగ్ లోన్ గానీ, పర్సనల్ లోన్స్ గానీ ఉండే. కానీ ఇప్పుడు ఈ కొత్త ట్యాక్స్ స్లాబ్ నుంచి అయితే 7.65 వరకైతే కరెంట్‌లీ ఉంది. ఇది కొంచెం వరకు రిలాక్సేషన్ ఉంది మనకి. బట్ ఇప్పుడు నా సజెషన్ ఏందంటే కొంచెం వడ్డీ రేట్లు ఇంకా కొద్దిగా తగ్గితే కొద్దిగా బాగుంటాయి. ఎందుకంటే మార్కెట్ స్ట్రాటజీ కూడా బాలేదు. ఇప్పుడున్న మార్కెట్ కండిషన్ తెలుసు కదా! యూఎస్ అంతా బాలేదు. సో దాన్ని బేస్ చేసుకొని అయితే కొంచెం మనకి ఇంకా కొద్దిగా అయితే బాగుంటది. ఎందుకంటే ఇప్పుడు జాబ్స్ కూడా లేవు కరెంట్‌లీ. మార్కెట్‌లో జాబ్స్ లేవు. ఉన్న వాళ్ళకి లే ఆఫ్స్ అవుతున్నాయి. పెద్ద పెద్ద కంపెనీస్ కూడా లే ఆఫ్స్ అవుతున్నాయి. మనం లాస్ట్ చూసినట్టయితే లాస్ట్ క్వార్టర్‌లో చూసినట్టయితే. ఈ స్టాండర్డ్ డిడక్షన్ కూడా 75 నుంచి 1 లాక్ వరకు పెంచుతానని అంటున్నారు. హ్మ్. సో, ఇంకా పెంచాలా? సరిపోతుందా? పెంచాలండి అది. కొంచెం 1,00,000, 1.2 వరకు ఉంటే కొంచెం హెల్ప్‌ఫుల్ అవుతది. ఇంకా హౌస్ రెంట్ కంట్రోల్ గురించి ఏం చెప్తారు? హౌస్ రెంట్స్ అయితే మీకు తెలుసు ఇప్పుడు హైదరాబాద్‌లో బెంగుళూరుకి ఈక్వల్‌గా అయిపోయింది మొత్తం రెంట్స్ గూడా. సో, ఇప్పుడు ట్రావెల్ చేయాలన్నా ఇప్పుడు నాకు తెలిసి కొంచెం హౌస్ రెంట్స్ కూడా కన్సిడర్ చేసి పెంచుకొని అలవెన్సెస్‌లో చూపించుకుంటే బెటర్ ఆప్షన్. గ్లోబల్ లే ఆఫ్స్ హైరింగ్ ఆగిపోయింది. ఇంకా అన్సర్టెనిటీ ఉందా? ఇలాంటి టైంలో బడ్జెట్ నుంచి జాబ్ సెక్యూరిటీ గురించి మీరు అంచనాలు ఏంటి? ఎక్స్‌పెక్టేషన్స్ ఏంటి? జాబ్ సెక్యూరిటీ అయితే లేదండి. ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ అయితే ఇప్పుడు ఏఐ వచ్చి మార్కెట్‌లో చాలా అసలు నేను చూస్తున్నాను. నాకు తెలిసి అయితే అసలు జాబ్ సెక్యూరిటీ ఇప్పుడు లేదు. చాలా లే ఆఫ్స్ అయితున్నాయి. బట్ ఉన్న దాంట్లో ఏందంటే మనం కొంచెం గవర్నమెంట్‌కి రిక్వెస్ట్ ఏందంటే మనం జాబ్ పరంగా కొంచెం చూసుకొని కంపెనీ వైస్ ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చిన వాళ్ళకి కొంచెం కన్సిడరబుల్ చేయాలా అన్నట్టు నాకు స్టార్టప్ ఫౌండర్స్‌కి టాక్స్ బెనిఫిట్స్ పెంచాలా? ట్యాక్స్ బెనిఫిట్స్ ఉంటే బెటర్ నా సజెషన్ స్టార్టప్ ఫౌండర్. ఇంకా మనకి రిమోట్ వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే వాళ్ళకి వాళ్ళ ఖర్చులకు సంబంధించి మనకి టాక్స్ బెనిఫిట్స్ ఇవ్వాలంటారు. ఇప్పుడు ఆల్రెడీ వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్తున్నారంటే శాలరీస్ కూడా చాలా తగ్గించే ఇస్తారండి. సో అదొకటి మీరు అబ్జర్వ్ చేయాలా. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకి మళ్ళీ అందులో ట్యాక్స్ అని అంటే అది చాలా కష్టమే. ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ ఎందుకు ఇస్తారంటే మనకి ఇప్పుడు రాని వాళ్ళు ఉంటారు, ఎవరైనా లేడీస్ కానీ వాళ్ళు కానీ ఆఫీస్ వరకు రాని వాళ్ళు, ఇప్పుడు కొంచెం మెటర్నిటీ గ్యాప్ ఉన్న వాళ్ళు ఉంటారు. సో వాళ్ళకి కొంచెం కన్సిడర్ చేసి వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చినప్పుడు సో దాంట్లో మళ్ళా ఇవన్నీ ట్యాక్స్ వాళ్ళకు కూడా ఉంటాయి ఖర్చులు. సో నా సజెషన్ అయితే అది వాళ్ళకి వి మస్ట్ కన్సిడర్. ఇన్వెస్ట్మెంట్ పరంగా ఎలాంటి చేంజెస్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు? ఇన్వెస్ట్మెంట్ పరంగా అంటే కొంచెం హెల్త్ కేర్ డొమైన్ హెల్త్ పరంగా అయితే యాడ్ చేస్తే కొంచెం బెటర్ ఉంటుంది. కొంచెం ఇన్వెస్ట్మెంట్స్ ఇప్పుడు ఉన్నాయి కదండి. సెక్షన్ 80C 80Dలో ఇప్పుడు ట్యాక్స్ బెనిఫిట్స్, మ్యూచువల్ ఫండ్స్ ఇవన్నీ పెట్టారు. దట్ ఈస్ గుడ్. బట్ ఇంకా కొంచెం ఏమైనా యాడ్ చేసి ఉంటే కొంచెం బాగుంటుంది మై సజెషన్. సెంట్రల్ గవర్నమెంట్ మనకి ఫిబ్రవరి ఫస్ట్ నుండి బడ్జెట్ ప్రవేశపెడుతుంది. ఓకే. సో అసలు దాని నుంచి మీరు ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు? ఆబ్వియస్‌గా మోడీ గవర్నమెంట్ అయినా, బీజేపీ గవర్నమెంట్ అయినా ప్రజలకి ఆర్ ఎవరికైనా సామాన్య మానవులకి, ఎంప్లాయీస్‌కి అంతా బాగానే చేస్తుంది. ఎందుకంటే మనం ప్రీవియస్‌గా చూస్తే జీఎస్టీ అయినా సరే, ఐటీ ట్యాక్స్ రివైజ్ చేయడం అంతా కూడా ఓకే ఉంది. కాబట్టి ఇప్పుడు కూడా సేమ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అంతా అందరికీ ఆమోదయోగ్యంగా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అంటే ఐటీ ప్రొఫెషనల్ విషయానికి వస్తే పాత రెజిమ్ బాగుందా? అంటే కొత్తది బాగుందా? నా నా దృష్టిలో అయితే కొత్తదే బాగుందండి.
కొత్తదే బాగుంది. ఇన్కమ్ ట్యాక్స్ ఫ్రీ లిమిట్ 12 lakhs నుంచి పెంచాలా, ఎంతకు పెంచాలని కోరుకుంటున్నారు? అంటే 12 lakhs కంటే 12 lakhs అనేది బాగానే ఉంది. ఇంకో కొంతమందికి ఇంకేమన్నా ఇంకొంచెం ఎక్కువ పెంచితే ఎంత వీలైతే అంత వరకు అంటే వాళ్ళ బై కన్సిడరింగ్ వాళ్ళ ఆప్షన్స్ కన్సిడర్ చేసుకొని ఇంకేమన్నా బెటర్ ఆప్షన్స్ ఉంటే. ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్స్లో మార్పులు రావాల్సిన అవసరం ఉందా, లేకపోతే ఒకవేళ వస్తే ఏం చేంజెస్ చేయాలి? ఓకే, అంత మార్పులు అయితే నాకేం అనిపించలేదు. బట్ మీరు అన్న క్వశ్చన్కి ఇంకో కొంచెం బడ్జెట్కి ఇన్కమ్ ట్యాక్స్ వల్ల కొంచెం ఇంకొక 5 lakhs అలా కొంచెం అయితే ఎంతవరకు అయితే కొంతమందికి ఒక బెటర్ ఉంటుందని నా ఒపీనియన్. మనకి అసలు ఇన్కమ్ ట్యాక్స్ ఉండాలా, ఒకవేళ లోన్ల మీద వడ్డీ రేట్లు బాగా తగ్గించాలా, ఏ వాటిలో తగ్గిస్తే బెటర్? ఓకే, లోన్ల పైన అంటే నా దృష్టిలో అయితే హోమ్ సంబంధించి, ఎందుకంటే ఎందరో వచ్చి మన ఐటీ ఎంప్లాయీస్ అనే ఎగ్జాంపుల్ ఐటీ పరంగా కాకుండా మిగతా ఎంతమందో ఇళ్ళ కోసం కష్టపడుతున్నారు కాబట్టి ఇళ్ళకి సంబంధించి వాటిలో కొంచెం వెసులుబాటు ఉంటే బెటర్ అని నా ఆప్షన్. స్టాండర్డ్ డిడక్షన్ కూడా 75 నుండి 1 lakh పెంచుతా అంటున్నారు. ఓకే, ఇంకా ఏమైనా పెంచాలా, సరిపోతుందా? స్టాండర్డ్ డైరెక్షన్స్ 1 lakh పెంచితే ఓకే, 1 lakh అయితే బెటర్. అలాగే ఇప్పుడు మనకి హౌస్ రెంట్ కంట్రోల్ గురించి ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? హౌస్ రెంట్ అనేది అవును నిజంగా ఒక కామన్ పర్సన్స్ బతకాలంటే ఒక స్టాండర్డ్ ఏరియాని బట్టో లేదంటే వాళ్ళకి సంబంధించి ఇంతవరకే ఉంటుంది అన్నట్టుగా పెడితే బెటర్ ఏమో అని నా ఒపీనియన్. అంటే గ్లోబల్ లే ఆఫ్స్ హైరింగ్ ఆగిపోయింది, అలా అన్సర్టినిటీ అలానే ఉందా? జాబ్ సెక్యూరిటీ పరంగా ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఒకటండి, ఏంటంటే ఇప్పుడు వాస్తవానికి ఐటీ సెక్టార్లో అన్సర్టినిటీ కొనసాగుతుంది. బట్ ఐటీ కాబట్టి ప్రైవేట్ జాబ్స్ కాబట్టి మనం వాళ్ళు లే ఆఫ్స్ తీసేయడం అని మనం ఎవరిని చెప్పడానికి లేదు. ఒకవేళ అలాంటి ఆప్షన్స్ ఉంటే గవర్నమెంట్ ఆలోచించాలి, ఎందుకంటే సెక్యూరిటీ ప్రాస్పెక్టివ్లో. అంటే ఒకవేళ గవర్నమెంట్ ఆలోచించాలంటే ఎటువంటి యాక్షన్ తీసుకుంటారు? దానికి సంబంధించి ఏంటంటే అండి, కొంచెం సీనియర్స్ అయినా లేదంటే బేస్డ్ ఆన్ ప్రాస్పెక్టివ్లో కొంచెం ఆలోచించి వాళ్ళకు కొంచెం సెక్యూరిటీ ఇవ్వడం అలాంటివి ఏమన్నా వస్తే ఆప్షన్ ఉంటుంది. బట్ దానికి సంబంధించి నాకు కూడా అంత ఐడియా లేదు. బట్ రిమోట్ వర్క్ ఫ్రమ్ హోమ్ అక్కడ చేస్తారు కదా, వాళ్ళ ఖర్చుకు సంబంధించి మనకి ట్యాక్స్ బెనిఫిట్ ఇవ్వాలా? వర్క్ ఫ్రమ్ హోమ్ వాళ్ళకి అవసరం లేకపోవచ్చు, ఎందుకంటే ఆనెస్ట్లీ వాళ్ళు రెండు పరాలుగా ఆలోచించాలి. ఏంటంటే పర్సన్స్ పరంగా, కంపెనీస్ పరంగా, గవర్నమెంట్ పరంగా ఆలోచించాలి. కాబట్టి ట్యాక్స్ బెనిఫిట్ ఉండకున్నా అంత అది మనం అడగాల్సిన అవసరం లేదు ఆనెస్ట్లీ. ఇన్వెస్ట్ పరంగా ఎలాంటి ఎక్స్పెక్ట్ చేసిన చేంజెస్? ఇన్వెస్ట్ పరంగా అయితే ఆబ్వియస్లీ మనకు ఈ రోజుల్లో గోల్డ్, ఈ ల్యాండ్స్ పైనే ఉన్న తప్ప ఇంకా పెద్ద ఏం లేవు ఆనెస్ట్లీ.